చూడండి మామిడి తోటకు వచ్చేసాం మేము. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. ప్రస్తుతానికైతే ఫామ్ హౌస్లో ఉన్నాము. మా ఫామ్ హౌస్కి కొంచెం దూరంలో ఇట్లా తోట ఉంటుంది అన్నమాట. కార్ అయితే అక్కడ పెట్టినాం. అయితే ఇది మా ఊళ్ళో చూద్దాము, ఏమన్నా తెలిసిన వాళ్ళదనమాట, రమ్మని చెప్పారు. ఎంత బాగుందో. ఇంకా లోపలికి ఇదంతా ఇంకా అటువైపు ఉంటుంది. ఇదంతా పొలం మల్లు. అటు సైడ్ నేను ఒకసారి చూపించిన కదా మా చెరువు చేపలు పడుతున్నారని, ఇంకా అటు వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్ళాలి. వర్షం అయితే బీభత్సంగా పడ్డది నైట్, రాళ్ళ వర్షం. వావ్, ఇక్కడ చూడండి ఎంత కింద. మా ఫామ్ హౌస్ పక్కనే అనమాట. ఎంత బాగున్నాయి చూడండి కిందికి. ఓ మస్తు కాసినాయి చెట్లు మాత్రం. మీకు గుర్తుందా, ఎవ్రీ ఇయర్ తోట చూపిస్తాను నేను. ఇక్కడ ఒకటి పడ్డింది. వావ్, అమ్మో అబ్బో, ఎంత గుత్తులు గుత్తులు కాసినాయో అసలు. అమ్మో, నాకు భయం అవుతుంది. మా ఆయననే పోయింది అప్పటికే అక్కడికి లోపలికి. ఈ వీటి కింద పాములు ఉంటాయని నాకు భయం. షో వాయిస్ వస్తుందా, పిచ్చుకల సౌండ్. చెట్టు చూడండి, 3 అటు ఇటు 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 పైనకి. దాని మీద కూర్చొని ఫోటో దిగాలి. అమ్మ మాయనేడి. నేను ఇటు చూసి అటు చూసరికే కదా మాయమైండు. ఒక్కదాన్నే ఉన్నా. కిందనైతే మస్తు పడ్డాయి చూడండి. అసలు ఏరలేకపోతున్నా నేనైతే. ఫుల్ పడ్డాయి. అమ్మో, ఇదో ఇట్లా కాలేస్తే కిందికి పోతుంది. ఇంక ఇదైతే ఇంకా లోపలికి పోతుంది చూడ. అమ్మో, ఏందో వర్షం పడింది కదా. అమ్మ, గిన్ని కాయలు పడ్డాయి. ఓ నాయన, ఓ ఇవన్నవే. ఓ అక్కడ దాకా చాలా పడ్డాయి. పండు కానీ నడవాలంటే భయం అవుతుంది వీటిల్లో. మస్తు లోతున్నది తెలుసా. అడిగేస్తే కిందికి పోతుంది. వీటి కిందనే పాములు ఉండేది నాకు తెలిసి. అందుకే నాకు భయం. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయిండు అసలు. ఓ అక్కడ ఉన్నాడాగా. అట్లా పోతారా అనుల్లా, చెప్పురు మీరే. అమ్మో, చెట్టు ఎక్కి తెంపుకోవాలి. అసలు మా చిన్నప్పుడు మాకుండేది ఒక 4-5 చెట్లు. మంచిగా ఎక్కి తెంపుకునేది. మళ్ళీ ఆ ఫీల్ వస్తుంది ఇక్కడ నాకు, చెట్టు ఎక్కి తెంపుకోవడం. అమ్మో, ఇదంతా అన్నమాట తెలిసిన వాళ్ళది. ఒక ఎంత ఉంటుంది, 10 గుంటలా? 10 గుంటలు కాదు, ఎంత ఉంటుందబ్బా, 10 గుంటలు అనుకుంటా. ఇక చూడండి ఎట్లా పడ్డాయో అసలు. రాత్రి వర్షానికి అనుకుంటా. ఓరి నాయనో, ఇట్లా పడ్డాయింది అసలు. ఘోరంగా పడ్డాయి కదా కింద. ఓ ఇక్కడైతే ఫుల్ పడ్డాయాగో. ఇవన్నవే. ఓ నాయన, ఇవన్నీ ఏరాలంటే కష్టం. వామ్మో, ఒక ఏమంటారు వీటిని, ఎట్లా, ఇది చూడండి ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ఎట్లా పడ్డాయి చూడండి. అవన్నవే. ఇగో చూడండి, అవన్నవే. వామ్మో, షాక్ అయినా నేను చూసి ఇవన్నీ. అక్కడ చూడండి ఇంకా ఇవన్నీ ఎట్లా ఏరేది. ఓ దేవుడు. చూద్దాం, ఐ విల్ ట్రై. గట్లా పోతాండేది మా ఆయనే నన్ను వదిలిపెట్టి. తెలంగాణలో ఉంటాయి అబ్బా కొన్ని, కానీ ఇప్పుడు ఇప్పుడు అన్న. ఓ అమ్మో,
మేము అనుకుంటాం అనమాట ఎప్పుడు ఇక్కడికి రావాలి అని, పిల్లలతో రావాలి, పిక్నిక్ లెక్క రావాలి అసలు తోటలోకి. ఎప్పుడైనా మా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఇక్కడ తీసుకొస్తా ఇప్పటి నుంచి. ఓ చెట్టు ఎక్కుతావా? చెట్టు వీటి కింద కాలు పెడితే ఏమన్నా ఉంటుందా? ఇట్లా వచ్చారా ఏమో అసలు ఏం అర్థమవుతలేదు. గింత గింత పెద్ద పెద్దయా చిన్న చిన్నయా? అక్కడ చూడు ఎన్ని పడ్డాయో. వామ్మో, ఇక ఇది కూడా మంచిగా ఉన్నది. ఓ ఇక్కడైతే మొత్తం ఇట్లా పెట్టినట్టే పడ్డాయిగా. వామ్మో, గింత రాలినాయా రాత్రి వర్షానికి? ఉన్నాడా అన్నయ్య? తీసుకెళ్ళమన్నాడా? కానీ చెట్టు ఎక్కితేనే ఫ్రెష్గా ఉంటాయేమో. ఇక్కడ చూడండి, అమ్మో ఎన్ని పడ్డాయో. ఇట్లుంది కానీ ఇక్కడ ఇట్లుందన్నమాట. ఓహోహోహోహో, ముంజకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. అటువైపు ముంజ చెట్లు ఉన్నాయి చూడండి, ఫ్రెష్గా అసలు ఏ మెడిసిన్ ఏ మందు కొట్టకుండా. చూడండి ఇట్లుంది ఇక్కడ. అమ్మ నాయన, ఇవన్నీ చూడండి ఎట్లా పడ్డాయో. ఘోరంగా అంటే ఘోరంగా, ఫస్ట్ టైం నేను ఇంత ఘోరంగా కింద పడ్డాం చూద్దాం. పండు పడ్డది కింద గడగడగా అక్కడ. ముంజకాయలు తెంపాలి. అవన్నీ అవే, ఆ పండుగ అన్నీ తెంపేసాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఓ అంత పండుగ ఉంది చూడు. ఇక్కడ ఒక పండుగ ఉన్నది. ఓ అబ్బా, చెప్పుల పని అయిపోయింది మొత్తం. దిగబడతాను దాని కింద. అదే ఓ పండు అటు సైడ్ గిట్రా ఇట్లరా. ఒక పైన కూడా మస్తు పెద్ద పండు. అదే ఓపిక నశించింది. ఇక ఇంటికి వెళ్తున్నాం. చూడండి నా డ్రెస్ ఎట్లా అయిపోయిందో, ఘోరంగా అయిపోయింది నా డ్రెస్. ఇందులో వేసుకొని వచ్చిన అవి అటు పోయినప్పుడు. ఏం చేయ ఫట్టు డ్రెస్సు. చా 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 ఇవన్నీ మ్యాంగోసాయి. ఏరలేను ఇంకా, నా వల్ల కాదనేసి ఓపిక నశించింది. ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి. ఇది తెంపినాం. ముంజకాయలు తినాలిగా. కళ్ళు కావాలి ఎవరికన్నా, ఫ్రీ కళ్ళు. ఇందులో ఉందా కళ్ళు? ఇక్కడ మ్యాంగో ఒకటి ఉంది. వారే తెంపి మర్చిపోయినట్టున్నారు. కళ్ళు లేదు. లొట్టిలో లొట్ట అంటే ఖాళీ అని అర్థం. కళ్ళు బాటిల్ ఉంది ఇక్కడ, కొంచెమే ఉంది. కాకపోతే మా వారేమో కారు తేవడానికి వెళ్ళిండ్లు, అటు పెట్టినాం అప్పుడు తెలియక. కానీ ఇటు రావాలంట. డ్రెస్ కథం. అమ్మ ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇట్లా వస్తే. ఫుల్ పనులు ఉన్నాయి, కాకపోతే ఏరే ఓపిక లేదు ఇంకా. బట్ బాగుంది. ఇన్ని రోజులు అంటే నేను చూస్తూ పోయేదాన్ని రోడ్ మించి అట్లా.
తెలియలే, లోపలికి వద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అయినా మా వారికి తెలిసిన వాళ్ళేనంట. తెలియదు నాకు ఇన్ని రోజులు. అవునా, అయ్యో అనుకున్నా. నేను మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ మా పిన్ని వాళ్ళ సైడు అటు సమ్మర్ హాలిడేస్కి పోతే అక్కడ తోట చూపించిన. ఇంకెప్పుడు ఇంకా ఇటు సైడే చూపించవచ్చు. ఇంకా ఇటు ఉంది అని తెలుసు కానీ మా వారికి తెలిసిన వాళ్ళని తెలియదు అనమాట. అయ్యో పిచ్చిదానా, తీసుకుపోతా అని తీసుకొచ్చిందనమాట. అయితే ఏదో ఒక రోజు మాత్రం కుండ చికెను బిర్యానీ చేసుకోవాలి ఇక్కడ. చిన్న దావత్ లెక్క చేసుకోవాలి. మిస్ అయినా నేను ఇన్ని ఇయర్స్ ఈ ప్లేస్ని. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు మంచిగా బిర్యానీ చేస్తా, చికెన్ బిర్యానీ. అది కూడా వ్లాగ్ పెడతా. చూడండి, ఇది ముద్దే, చెట్టు ముద్దు. నాకు ఇష్టం ఇట్లాంటివి, చాలా ఇష్టం. ఎవరైనా చెట్టు కొడుతుంటే కూడా అడుగుతా అనమాట, పోయి ఇస్తారా అది అని. ఎందుకంటే ఫామ్ హౌస్లో పెట్టుకోవచ్చు. అవి మంచిగా డెకార్ లాగా చేసుకొని పెయింట్ వేసుకొని చేసుకోవచ్చు. సో ఇదనమాట వ్లాగు. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కారు మొత్తం దిగబడ్డదంట, ఇప్పుడే తీసుకొచ్చిండు. అట్లా కింద పడ్డ మామిడికాయలు పండుతాయా పండవా నాకు చెప్పండి. ఏమో, నాకైతే చాలామంది పండవ అవి ఎందుకు తెచ్చారని అన్నారనమాట ఫామ్ హౌస్కి వచ్చినాక. ఇందాక కారు చూసారు కదా, అది దిగబడింది. ఇంకా దాన్ని కడగడం అయితే 2 గంటలు పట్టింది మాకు. అది ఎంత పుట్టమట్టిలాగా ఉండే అనమాట, చాలాసేపు పట్టింది. ఇక్కడ కొన్ని పిక్స్ అనమాట. సో చిన్న పని చూసుకొని ఇంకా ఏమంటే హైదరాబాద్ అయితే బయలుదేరినాము. ఇదనమాట వ్లాగు.